ఆత్మతోను సత్యముతో ఆరాధన చేయాలి. We need to worship the Lord with the truth and spirit. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేయాలి. గణపరుద్దాం, ఆయన ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు స్వాలెత్తి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. యొక్క మూలం ఉన్న కొంతమంది హల్లెలూయా 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 హల్లెలూయా. మనం అలా స్తుతిస్తూ ఉండగా ఎరుకో గోడలు కూలిపోతూ ఉన్నాయి. మనం అలా స్తుతిస్తూ ఉండగా శత్రు సైన్య సమూహాలు దేవుడు వారిని తరుముతూ ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం అదే రీతిగా దేవుని స్తుతిస్తూ ఉండగా, అదే రీతిగా మనం ప్రభుని ఆరాధిస్తూ ఉండగా, ఆయన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ అభిషేకము మన మధ్యలో ఉండబోతా ఉంది. రీబా శాందలా బాబా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మనం అలాగే ఆరాధిస్తూ ఉండగా, ప్రభుని అలాగే స్తుతిస్తూ ఉండగా, చీకటి శక్తులను, దురాత్మ శక్తులను దేవుడు బంధిస్తూ ఉన్నాడు. నీవు అలాగా స్తుతిస్తూ ఉండగా, ప్రభు నీవు అలాగా గణపరుస్తూ ఉండగా, రోగాలను దేవుడు నయం చేయబోతూ ఉన్నాడు. బలహీనతలలో దేవుడు బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నిరీక్షణ లేని వలె దుఃఖముఖంతో ఉండే సమయం కాదు ఇది. నిరీక్షణ గలవారమై విశ్వాసంతో ప్రభుని ఆరాధించే సమయంలో ఉన్నాం. ఓ రీబా బాబా శాబలా బాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. దైవమా మీకు స్తోత్రం, దైవమా మీకు స్తోత్రం, దైవమా మీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా రాఫా, స్వస్థపరచువాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా షమ్మా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా నిస్సి మీకు స్తోత్రాలు. మా ధ్వజమై ఉన్నవాడా మీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవి ఉండదు. హల్లెలూయా రబలా షియాందలా రబా. ఇదిగో సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవి ఉండదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నీవు హృదయపూర్వకంగా దేవుని ఆశ్రయించగలిగిన వ్యక్తి